ఏప్రిల్ 14, 1891. మాకు 14వ సంతానం పుట్టింది, భీమ్. ఇక చీకటి దూరం అవుతుంది, వెలుగు నిండుతుంది. పైగా ఎదగడానికి అవసరమైన వెలుగు. అది జాతి భేదం, అంటరానితనం, అలాగే పేదరికం అంధకారంలో ఎక్కడో కనిపించకుండా పోయింది. ఇక అదే వెలుగు కోసం అన్వేషిస్తూ అన్నిటికంటే ముందుగా వదిలేసింది మావ్. నేను నా కుటుంబం మొత్తంతో కలిసి సతారాకు చేరుకున్నాను. కానీ జాతి అనే ముళ్ళు దేశం మొత్తం ఎలా మొలిచిందో అలాగే సతారాలోనూ ఉంది. అక్కడికి చేరుకోగానే గుచ్చుకోవడం మొదలెట్టింది. భీమ్ చదవకూడదని, దానికోసం సమాజం తన చేతుల్లోంచి పుస్తకాలు లాక్కోవడం మొదలుపెట్టింది. గురువులు తరగతుల్లోంచి బయటికి పంపిస్తున్నారు. ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. సహనం చిరిగిన పొట్టల్లాగా చెదిరిపోయింది. ఆత్మవిశ్వాసం ప్రాణాలు తీసుకుంది. అలాగే గౌరవంగా బతకాలన్న కోరిక కాలి బూడిదైపోయింది. సతారాలో అన్నిటికంటే ముందు ఈ చిన్నారి దీపాన్ని గుర్తించింది అంబేద్కర్ గురువు గారు. అందుకే తన జాతి పేరిచ్చి భీమ్రావ్ సక్పాల్ని భీమ్రావ్ అంబేద్కర్గా మార్చేశాడు. భీమ్రావ్ భావాలు కూడా సతారాలోని ప్రజల్ని తమ భావాల్ని మార్చుకునేలాగా నిస్సహాయాలు చేశాయి. తనను ద్వేషించిన జనాలే తనను గుండెలకు కత్తుకోవడం మొదలుపెట్టారు, తనను ఆదరించడం మొదలుపెట్టారు. కానీ ఇంతవరకు కేవలం ఒక్క గ్రామమే మారింది. ఇక ఈ గ్రామం బయట సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని మార్చడం ఇంకా మిగిలే ఉంది. అలాగే భీమ్రావ్ చోటు మార్చాల్సి ఉంది. ఎందుకంటే ఒక తండ్రినైనందుకు నాకున్న కోరిక ఒక్కటే, భీమ్రావ్ను వీలైనంత ఎక్కువగా చదివించడం. ఇక ఆ కోరికతోనే నేను నా కుటుంబాన్ని తీసుకుని బొంబాయికి వచ్చేశాను. వెంటనే తరగతి గదిలోంచి బయటికి వెళ్ళిపో. భీమ్రావ్ని కాలేజ్ నుంచి బయటకు పంపించండి. నువ్వు సైన్స్ చదువుతావా? నీ మొహం చూసుకున్నావా? ఇప్పుడు ఈ చిన్న జాతి వ్యక్తి మైక్రోస్కోప్ లో ఏ కన్ను పెట్టి చూస్తాడో అదే మైక్రోస్కోప్ లో నేను కూడా కన్ను పెట్టి చూడాలా? ఇది నిజమే. చిన్న జాతిలోని వ్యక్తి మా కాలి కిందున్న చెప్పుతో సమానమవుతారు. వీళ్ళకి మా చెప్పుల భాష అర్థమవుతుంది. భీమ్, మేం నిన్ను వదిలిపెట్టము. నీకెంత ధైర్యం ఉండాలి జోషి మీద చెయ్యి వేయడానికి? వీణ్ణి చుట్టుముట్టండి. పదండి, జాగ్రత్త. ఒకవేళ భీమ్ పై ఎవరైనా చేయి వేశారంటే. మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు. పిడికెడంతున్నారు, అయినా వీణ్ణి కాపాడతారా? మేమేమి పిడికడంత లేము జోషి గారు. మేము ఎంత ఎక్కువగా ఉన్నామంటే మీరు మమ్మల్ని లెక్క పెట్టడానికి భయపడతారు. ఎప్పుడైనా లెక్కపెట్టి చూడు, అప్పుడు తెలుస్తుంది మేమెంతున్నామో. అంతగా మీ తలల మీద వెంట్రుకలు కూడా ఉండవు జోషి గారు. వీళ్ళని చుట్టుముట్టండి. ఆగండి. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరంతా ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏంటి, ఎవరు మాట్లాడరేంటి? గురుగారు, తను చిన్న జాతి వాడయ్యుండి సైన్స్ చదువుతాడా?
మేము ఏ మైక్రోస్కోప్ లో కన్ను పెట్టి చూస్తామో అందులో వీడు కూడా కన్ను పెడతాడా? మా టేబుల్ మీద కూర్చొని మాకున్న పవిత్రతకు భంగం కలిగిస్తాడా? మీరు చేయండి గురుగారు, కానీ ఇది కాలేజ్, ఏదో ధర్మస్థాపన ఆశ్రమం కాదు. నేను ముందే చెప్పాను ఈ భీమ్కు ప్రవేశం ఇవ్వకూడదని. ఇవ్వాలనుకున్నా తనకు సైన్స్ మాత్రం చదవనివ్వద్దన్నాను, కానీ నా మాట ఎవరు వినిపించుకోలేదు. ఇది సరైంది కాదు. ఈ కాలేజీ ఉంది అందరి కోసం. దీనికి ధర్మం జాతి అంటూ ముడిపెట్టకండి. ఎందుకు ముడిపెట్టదు? వీళ్ళు కేవలం 3-4 విద్యార్థులు ఉన్నారు. ఇక మిగిలిన 100 మంది పెద్ద జాతి వాళ్లే ఉన్నారు. వాళ్ల మీద ఆధారపడే మన కాలేజీ నడుస్తుంది. ఒకవేళ ఈ 3-4 వల్ల మిగతా వాళ్ళు కాలేజీకి రావడం మానేశారంటే కాలేజీ మూతపడుతుంది. చూస్తూ ఉండండి. నా దగ్గరికి ఎవరు వస్తారో అందరికీ చదువు చెప్తాను. అయితే మరి సైన్సే ఎందుకు, చరిత్ర ఇంకా భౌగోళం ఎందుకొద్దు? ఎందుకంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ చిన్న పెద్ద జాతికి ఏవైనా వైజ్ఞానికంగా ఆధారాలున్నాయా, లేకపోతే ఇదంతా మీలాంటి పెద్ద జాతి వాళ్ళు మీ సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారా అని. ఎంత విచిత్రమైన విషయమో కదా గురువు గారు. ముందుగా మీరు నన్ను సంస్కృతం చదువుకోనివ్వలేదు, ఎందుకంటే అది మీ భాష అని. ఒకవేళ నేను దాన్ని చదివానంటే అది అశుద్ధమైపోతుందని. ఇక ఇప్పుడు సైన్స్ కూడా చదువుకోనివ్వటం లేదు కదూ. అసలు పురాతన ఇంకా ఆధునిక రెండింటికి దూరం చేసి మమ్మల్ని మధ్యలోనే ఎందుకు ఉంచాలనుకుంటున్నారు? అంటే చరిత్ర ఇంకా భౌగోళం చదువు కాదంటావా? చదువే, కానీ చరిత్రలో మేము మా పూర్వీకుల వీరత్వం, వాళ్ల సంఘర్షణ, వాళ్ల జీవితం, వాళ్ల సౌకర్యాలను చదువుతాం, గర్వపడతాం, అలాగే ప్రేరేపించబడతాం. కానీ నాలాంటి వాడి కోసం మీ చరిత్రలో ఏముందని? మేమంతా మీ చరిత్ర పుస్తకాల్లో కూడా సిగ్గుచేటు జీవితాన్ని జీవించే జనాలమే. ఆ చరిత్రలోని ప్రతి పేజీ మీద మా బానిసత్వం, పశువులాగా జీవితాన్ని గడిపిన మా కథలే నిండిపోయి ఉన్నాయి. ఆ కొండ చూస్తున్నావు కదా, ఇది ఎందుకంటే మేము ఎప్పుడైనా పెద్ద జాతి వాళ్ళ వీధిలోంచి వెళితే అప్పుడు మన కన్నీళ్లు వాళ్ళ నేల మీద పడకూడదు అని. ఇక వెనుకున్న చీపురు, ఎందుకంటే మేము ఏ దారిలో అయితే నడుస్తామో వాటి మీద మా పాత ముద్రలు పడిపోతే ఈ చీపురుతో చెరిపేయడానికి. నువ్వు నీ పశువులను కడుగు, స్నానం చేయించు. ఆ పశువులను కడిగిన నీళ్లు నేలకు చేరతాయి. ఆ నీళ్లు వాళ్ళ సొంతమవుతాయి. మీ జీవితం మొత్తం మరుగు మధ్యలోనే గడిచిపోతుంది. ఇక మరుగు వల్ల మీకే వాసన వస్తుంది. మీకు దుర్గంధం అలవాటైపోయిందిగా. ఇక వీటి వల్ల మేము గర్వపడాలా లేక ప్రేరేపించబడాలా? 100 సంవత్సరాలు మేమంతా మీరు ఏర్పాటు చేసిన వ్యవస్థలో మీరు వదిలే చెమట, అలాగే ఉమ్మి కన్నా హీనమైన జీవితాన్ని గడపడానికి శాపగ్రస్తులం. చెప్పండి. గురువుగారు, రాజులు మారుతూ వెళ్లారు, కానీ మా జీవితాలు ఎప్పటికీ మారలేకపోయాయి. మేమలాంటి చరిత్రను చదవాలా? మాకు మీ చరిత్రలో ఏం లభిస్తుంది? అలాగే ఆ భూగోళాన్ని చదవడానికి అర్థమేంటి గురువుగారు? అందులో మాకు భూమే లేనప్పుడు. గురువుగారు, 100 సంవత్సరాలుగా మేము మా రక్తంలోని ప్రతి బొట్టు మీ సేవ కోసం ఖర్చు చేశాం. బదులుగా మీరు మాకు బతకడానికి, అలాగే చావడానికి భూమిలోని కాస్తంత చోటు కూడా ఇవ్వలేదు. ఒకవేళ భూమిలో కాస్త చోటు ఉంటే అప్పుడు ఈ నరోత్తమ్ జోషి నన్ను ఇలా తోసేసేవాడా? గురువుగారు, నేను సైన్స్ చదువుతాను, ఎందుకంటే నేను నిజాన్ని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి. నేను అర్థశాస్త్రాన్ని కూడా చదువుతాను, ఎందుకంటే మా పేదవాళ్లను ఆర్థిక అభివృద్ధి ఎలా చేయొచ్చో దాని గురించి ఆలోచించడానికి. ఇక వీటి తర్వాత నేను చరిత్ర, భౌగోళం, అలాగే మిగతా సామాజిక విజ్ఞానాన్ని చదువుతాను. నేను తెలుసుకోవడానికి అసలు మనుషుల దోపిడీ అనేది ఎప్పుడు, ఎలా ప్రారంభమైందో, అలాగే దాన్ని ఎలా, ఎప్పటి వరకు అంతం చేయవచ్చు. అంతకు ముందే నువ్వు అంతమైపోతావు భీమరావు, అర్థమైందా? అలాంటి కలలు కనడం మానేయండి జోషి గారు. ఆనందన్నయ్య, మీరెప్పుడొచ్చారు? ఈయన నిన్ను అంతం చేస్తానని బెదిరించినప్పుడు ఈయనకి చెప్పాలనుకుంటున్నాను. భీమ్ అన్నయ్య ఆనంద్ బతుకున్నంత వరకు వాడి వైపు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడలేరు. నేనెప్పుడూ నీకు తోడుండాలి. ఇక ఎప్పుడూ తోడుండడానికి అర్థమేమిటంటే నీకు ఏవి మంచివో అవన్నీ నీ కోసం నేను చేస్తాను. అలాగే ఆనందుండగా
భీమరావు చదువుకి ఎలాంటి ఇబ్బంది కలగదు. పదండి. శభాష్ భీమ్రావు. పద భీమ్, ఇంటికెళ్దాం. భీమ్, నువ్వు చాలా మంచి పని చేసావు. అవును భీమ్, మా అందరికి నీ వల్ల ధైర్యం వస్తుంది. భీమ్, నిన్ను చూస్తే మన సంఘంలోని పిల్లలందరూ చదువుకోవడానికి స్కూల్కి వెళ్తారు. ఎందుకంటే నువ్వు కేవలం చదువుకోవడం లేదు, రాబోయే తరాలు చదువుకోవడం కోసం, అలాగే వాళ్ళు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని జీవించడానికి బాటలు వేస్తున్నావు. ఇలాగే ముందుకు సాగుతుండు భీమ్. ఈ జ్వాలను ఎప్పటికీ ఆరిపోనివ్వద్దు. మా అందరికీ నీ మీద చాలా ఆశలున్నాయి. నీ మిత్రులు చెప్పింది నిజమే. మేము చిన్నప్పటి నుంచి ఇదే ఆశతో బతుకున్నాం. ఎందుకంటే నువ్వు పుట్టిందే మమ్మల్ని ఉద్ధరించడం కోసం. అరే ఏం చేస్తున్నావు? దెబ్బ తగులుతుంది కదా. అదిగో అటు చూడండి, భీమావి వచ్చాడు. చదువుకొని వచ్చేసాడు సాహెబ్, చూసావా? ఈ రోజు మీరంతా ఇక్కడ ఆడుకుంటున్నారేంటి? స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్లో వీడొక కుర్రాన్ని కొట్టేశాడు మావయ్య. తను పెద్ద జాతి వాడు. తర్వాత తన గురువుగారికి ఆరోపణ చేశాడు. గురువుగారు మా అందరిని తిట్టి స్కూల్లోంచి పంపించేశారు. కానీ తనే నన్ను ముందు కొట్టాడు. అలాగే నా జుట్టు కూడా లాగాడు. సరే, రేపందరూ స్కూల్కి వెళ్ళాలి, సరేనా? మరి మమ్మల్ని మళ్ళీ పంపించేస్తాను? పంపించర్లే, నేను మీకు ఉపాయం చెప్తానుగా. ఇక వెళ్ళి ఆడుకోండి. ఏం ఉపాయం చెప్తావు భీమ్రావ్? ముందు వీళ్లకు ఏదైనా పని పాట నేర్చుకోమని చెప్పు. అందులోనే వీళ్ళకి క్షేమం ఉంది. అయినా ఈ పిల్లల్ని ఇలాగే ఎందుకు తయారు చేస్తున్నావు? అయినా నీ ముసలి తండ్రి రాత్రింబవలు పనిచేస్తాడు, ఇక నువ్వు చదువుకుంటావు. ఇప్పుడు నీకు పెళ్లి కూడా జరిగింది కదా. అయినా నువ్వు చదువుకొని ఏదైనా విదేశానికి వెళ్ళేదుందా? చూడు భీమ్రావ్, నీ జాతి అలాగే నీ స్థాయిని అది ఎప్పటికీ మర్చిపోకూడదు. తన జాతి స్థాయిని మార్చడం కోసమే భీమ్ విదేశాలకు కూడా వెళ్తాడు. అలాగే ప్రపంచంలో ఎన్ని చదువులున్నాయో అవన్నీ చదువుతాడు. నాన్నా, ఇక ఇప్పుడు మిగిలింది తండ్రి ముసలివాడవడం గురించి. వీడి తండ్రి ఇంకా ముసలివాడు కాలేదు. అయినా పిల్లలు తండ్రి భుజాలకు ఎప్పుడూ భారం కానే కాదు, నిజానికి ధైర్యం అవుతారు. మీరేమన్నారు? భీమ్కి పెళ్ళయిందానా? అయితే ఏంటి? మీరు దీన్ని ఎలా అనుకోవాలంటే, తులసి ఇంకా మంజుల పెళ్లిళ్ళు చేసుకుని తమ తమ అత్తారిళ్లకు వెళ్ళిపోయారు. ఇక భీమ్ ఇంకా ఆనంద్ భార్యలు మా ఇంటికొచ్చేశారు. నాకు కూతుళ్ల లోటు తెలియనివ్వలేదు. మీ తండ్రి కొడుకులిద్దరూ ఏదేదో చెబుతూనే ఉంటారు. నాకసలు ఏమీ అర్థం కాదు. నన్ను క్షమించండి రాంజీ, నన్ను క్షమించండి. పదబాబు. భీమ్, ఇది ఏమైంది? నాన్నా, అది ఈరోజు కాలేజ్లో. అర్థమైంది. పద. కానీ నీ దృష్టిని చదువు మీద మాత్రమే ఉంచు. భీమ్, అల్పాహారం టీ తాగాక ఇట్రా, నీతో ఒక ఉత్తరం రాయించాలి. అలాగే బాబాయ్. రమా, బెంగపడకు. భీమ్ ఇంటికొచ్చినప్పుడు తనని ఏమడగాలనుకున్నావో అడుగు. రమాబాయ్, అదిగో నీ చదువుల భర్త వచ్చేశాడు. అదిగో వచ్చేశాడు. తన నువ్వే స్వయంగా అడుగు.
ఏమైంది? ఏమడగాలి? మీరు కొడుకు కోడళ్ల మధ్య మాట్లాడకండి. ఇన్ని సంవత్సరాల్లో నేనే మిమ్మల్ని ఎప్పుడు ఏదీ ప్రశ్నించలేదు. కానీ ఈ కాలంలో ఉన్న పిల్లలు మనలాగా ఎందుకుంటారు చెప్పండి? అత్తారింటికొచ్చి 4 రోజులు కానే కాలేదు 100 ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. కొత్తగా ఈ ఇంటికి వచ్చింది 100 ప్రశ్నలు అడుగుతుంది కదా జేజాబాయ్. వదినా, రమాబాయి ఏమడగాలనుకుంటోంది? ఇంకా చిన్నది, చాలా విషయాలు తనకు అర్థమే కావు. తనెక్కడుంది? వంటగదిలోనే ఉంది. మీరు నా వెనక నిలబడ్డారని నాకు తెలుసులేండి. నేనెప్పుడు నీ వెనక నిలబడుంటానుగా, నీకు ధైర్యం లభించడానికి, నువ్వు ఏం కోరుకున్నావో అది చేయడానికి. అయితే మీరేం కోరుకుంటున్నారు? అంటే నాకసలు అర్థమే కావడం లేదు. మీరు దేనికని ఇంతగా చదువుతున్నారు? అందరూ పనికి వెళ్తుంటే అప్పుడు మీరేమో చదువుకుంటున్నారు. అయితే బయట వాళ్ళు ఏమంటున్నారంటే మీకు మంచి పని దొరుకుతుందని. అలాగే ఎక్కువగా చదువుకుంటూ మీరు మీ వయసు వృధా చేసుకుంటున్నారంట. నేను వయసు వృధా చేసుకుంటున్నానా? అవును. ఎలా? బయట వాళ్ళు ఇదే అంటున్నారు కదా. అయినా అది నిజమే కదా. చిన్న జాతికి చదువు వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? చేయాల్సిన పని మాత్రం అదేగా. మహా అయితే మిల్లులో కూలి పని, చెప్పులు కుట్టుకోవడం, లేదంటే శుభ్రం చేసే పని. దానికోసం చదువుకోవాల్సిన అవసరం ఏంటి? బావగారితో మీరు కలిసి పనిచేస్తే మావయ్య మీద భారం ఉండదు కదా. రమా, నీకు తెలుసా, మన సంఘంలోని వ్యక్తులు కేవలం చెప్పులు కుట్టడం, కూలీ పనులు చేయడం, లేకపోతే శుభ్రం చేసే పనులే ఎందుకు చేస్తారు? ఎందుకని? ఎందుకంటే మనల్ని చదువుకొనివ్వడమే జరగదు. దీనికి చదువుతో ఏంటి సంబంధం? మనం ఎక్కడైతే పుట్టామో వాళ్ళు ఏ పని చేస్తారో అదే కదా చెయ్యాలి. మనం మన జాతినే మార్చుకోలేనప్పుడు పనెలా మారుతుంది? రమా, మనల్ని చదువుకొనివ్వకపోవడానికి కూడా ఇదే అసలు ఎత్తు. ఎందుకంటే మన పని మారిపోకూడదని. మనం కేవలం ఇదే అనుకుంటూ ఉండాలని. మనం ఎక్కడైతే పుట్టామో అక్కడ ఏ పని చేయటం జరుగుతోందో మనం కేవలం అదే పని చేయటం మంచిదని. అంటే మీరు చదువుకున్నారంటే బ్యారిస్టర్ అయిపోతారా? అలాగే అందరూ మీతో కోర్టులో వాదించమంటారా? అవును, తప్పకుండా. మనిషి తలచుకున్నప్పుడు తను ఏదైనా చేయగలడు. ఇక బారిస్టర్ కేవలం చదువుకోవటం వల్లనే అవుతూ ఉంటారు. అంటే మీరు బ్యారిస్టర్ అవుతారా? రమా, నేను కేవలం బారిస్టరే కావాలనుకోవడం లేదు. నిజానికి నేనేం కావాలనుకుంటున్నానంటే తన మాట అందరూ వినాలి, అర్థం చేసుకోవాలి. అలాగే విని అర్థం చేసుకుని వాళ్లను వాళ్ళు మార్చుకోవాలి. వాళ్లనే కాదు, అలాగే ఈ సమాజాన్ని కూడా. మీ మంజులక్క ఏమందంటే మీరు పెద్దయ్యాక పుస్తకం రాస్తారంట. ఇక ఆ పుస్తకంలో శాంతి భద్రతలు ఉంటాయని. ఆ పుస్తకంలో ఒక విషయం తప్పకుండా రాయండి. ఏంటా విషయం? అది భర్త తన భార్యతో అసలు అర్థం కాని విషయాలు ఎప్పుడూ మాట్లాడకూడదని. నాకు మీ మాటలు అస్సలు అర్థం కావు. భీమ్రావ్ బయటికి రా, త్వరగా రా. భీమ్రావ్ బయటికి రా. ఏమైంది? ఏమైంది? మేము ఈ ఇళ్లను సోదా చేయాలి. ఎందుకని? ఇక్కడ కొందరు వృత్తిపరమైన దొంగలున్నారని అనుమానంగా ఉంది. ఏంటి? కానీ ఇలా అని మీకెవరు చెప్పారు? మాకు సమాచారం అందింది. ఇక్కడ కొందరు చిన్న జాతి వాళ్ళుంటారని. అవును, ఉంటారు. అయితే ప్రపంచం మొత్తం తెలుసు. చిన్న జాతి వాళ్లకు తినడానికి ఏమీ దొరకనప్పుడు వాళ్ళు ఇలాంటి పనులే చేస్తారని. దొంగతనాలు, దోపిడీలు,
ఒకవేళ మీరు ఈ ఆధారంతో సోదా చేయాలని అనుకుంటే ఇక్కడ కేవలం చిన్న జాతి వాళ్ళు అలాగే పేదవాళ్ళు ఉంటారని, అలాగే వాళ్ళు దొంగలవుతారని. అయితే నేను మిమ్మల్ని ఇళ్లలోకి అడుగు పెట్టనివ్వను.